ఓ పనికి మాలిన సీఎం అంటూ కేసీఆర్ ఆగ్రహం. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టిన హైడ్రామా చేస్తున్నారని మండిపాటు. హైదరాబాద్ లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ సరికాదంటూ ఎమ్మెల్యే గంటా అభ్యంతరం. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న నిమ్మల. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న నిమ్మల. ప్రభుత్వ అప్రమత్తల వల్ల ప్రాణ నష్టం జరగలేదని వ్యాఖ్య. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కొత్త పంచాయతీని తీసుకువచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకువచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న వారంతా మా వాళ్ళేనని మరోసారి చెప్తున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయతత్వం లేదా పంచాయతీ భేదం లేవన్నారు. కౌశిక్ రెడ్డి అసలు ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని కోరుతున్నామన్నారు. పార్టీ మారిన వారికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పెద్ద పెద్దలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడులను చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ, సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం. తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను
హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏ రకంగా మంచిదో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని, ప్రాంతీయ తత్వం పేరు మీద గాని, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేం చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి. ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం. ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను. భాష పేరు మీద గాని, ప్రాంతీయ తత్వం పేరు మీద గాని, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేం చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే, ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒకటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లరమల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఎవరైనా అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇలాంటి చోట ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. ఈ నెల 17వ గణేష్ నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని ఆనాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు, మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయానికి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే, లా అండ్ ఆర్డర్ ఏం రాలి. ఇప్పుడు కూడా ప్రజల్లో అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది, కాంగ్రెస్ వస్తే అన్నారు. ఇలా కరెంటు పోతలేదు, వాళ్ళ గోబర్ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు భంగం కలుగుతాయని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు. అందరికంటే ముందు మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా 2 తప్పే పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు, పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాలు. కానీ వైసీపీ రాజ్యసభకు చెందిన 2 ఎంపీలు మోపుదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో చాలా మంది వైసీపీ నేతలు సైకిల్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ ఫిరాయింపులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. పార్టీ మారిన ఎంపీలు, విశాఖకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ కోసం తాను రాజీనామా చేశామని గుర్తు చేశారు. అప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. అప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా ఇప్పుడు డిమాండ్ చేయడం సరికాదన్నారు. విజయసాయికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను, నో డౌట్. స్టీల్ ప్లాంట్ కు నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు. బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయి రెడ్డి, మరి ఆయన రిజైన్ చేయాలి. శ్రీనివాస్ అయితే ఆమె నిరాహార దీక్ష చేశాడు. ఆయన్ని విమర్శించే స్థాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి తప్పు కదా. ఆయన రాజకీయం చేయాలి కూడా వేరే రాజకీయం చేయాలి. మళ్ళీ నన్ను కోట్ చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ఇచ్చేయడం కూడా ఇది ఆయన రాజకీయానికి. ఇది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేరేగా ఉండేది. ఆ రోజు చేయాల. ఆ రోజు దాన్ని మాత్రం చప్పట కొడుతూ చూశారు, నేను రిజైన్ చేశాడు గంట అని చెప్పి. ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు మళ్ళీ నేను చేశాను కాబట్టి ఎంపీని ఎమ్మెల్యేని చేయమంటాడు. అది చాలా రాజకీయాల్లో చాలా దిగజారుడు పరిస్థితి అనుకుంటా. బీజేపీ అధినేత జగన్ కు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద వచ్చినప్పటికీ ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 114 చోట్ల కట్ట బలహీనతలను గుర్తించి వాటిని పటిష్టం చేశామని తెలిపారు. టీఎంసీలకు, క్యూసెక్కులకు, నదికి, వాగుకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ నెల 4 నుంచే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏలేరులో పెరుగుతున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారని నిమ్మల చెప్పారు. జగన్ నిర్లక్ష్యం వల్లే వైసీపీ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. సవాలు కనిపిస్తే జగన్ కు ఆనందంగా ఉంటుందని అన్నారు. ఎంతో కష్టపడి ఏలేరు వద్దకు జగన్ వెళ్లారని, అయితే అక్కడ సవాలు కనిపించకపోవడంతో నిరాశకు గురై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడని ఎద్దేవా చేశారు. 95 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు, ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. మరి యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి మేము 93 కోట్ల రూపాయల వర్క్స్ ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం. తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి, ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ ని కానీ, ఆ వాగుల్ని కానీ, ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ, ఎర్త్ వర్క్ కానీ 1 రూపాయి కూడా నువ్వు పని చేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏదైతే 93 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనుల్ని ఒక 60% ఏదైతే ఆ రోజు పని చేయగలిగారో దాన్ని 19లో నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి నీ 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు ఆ 40,000 క్యూసెక్కుల నీరు కూడా మరి యథేచ్ఛగా అట్లా సముద్రంలోకి పోయి ఉండేవి కదా. అంటే నీ 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు, ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి నువ్వు ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి వచ్చినటువంటి వరదల గురించి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా? ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం. ఏదైతే నీ 5 సంవత్సరాల
నీ 5 సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది. నువ్వు చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు శ్రీ మొహమ్మద్ షబీర్ అలీ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన మహేష్ కుమార్ గౌడ్ గారిని షబీర్ అలీ మనస్ఫూర్తిగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడారు. మజ్లీస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరు కావడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్ కు కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని ధ్వజమెత్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. అయినప్పటికీ ప్రజల మనోభావాలను అనుగుణంగా తమ 3 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. ఇప్పటికైనా రాజకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతో పాటు బైరాన్పల్లె నుంచి మొదలు పరకాల వంటి పోరాట కేంద్రాలను స్ఫూర్తి కేంద్రాలుగా మ్యూజియంలుగా తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పంచాయతీరాజ్ సెక్రటరీ శ్రీ లోకేష్ కుమార్ రెడ్డి, డిఎస్ ఐఏఎస్ కమిషనర్ శ్రీమతి అనితా రామచంద్రన్, ఐఏఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ శ్రీ సుధాకర్ ఈ రోజు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయానికి విచ్చేసి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాలలక్ష్మి మరియు సభ్య కార్యదర్శి శ్రీమతి బాల మాయాదేవి ఐఏఎస్ గారులతో సమావేశమై రాష్ట్రంలో కులగణన విషయమై చేపట్టే విధి విధానాల గురించి సవివరంగా సుమారు 2 గంటల పాటు చర్చించడం జరిగింది. అతి త్వరలో కులగణన విషయమై ఒక కార్యాచరణ ప్రకటించాలని భావించడం జరిగింది. తొందరలో క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాల వారీగా పర్యటించే షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్ రెడ్డిని తిడితే మా కార్యకర్తలు వాళ్ల నాలుకలు కోస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ చెడగొట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ను ఎవరైనా పనికిమాలని వాడు అంటే సహించేది లేదన్నారు. సీఎంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ ప్రజల మూడ్ను ఖరాబ్ చేశారన్నారు. గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వినాయక నిమజ్జనం కోసం కష్టపడుతుంటే బీఆర్ఎస్ అనవసర పంచాయతీలు చేస్తున్నారన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. మీరేదో అడిగితే మీరు నువ్వేదో అడిగితేవమ్మా ఏదో మళ్ళీ గట్టిగా అడగమ్మా నువ్వు. ఏది తెలుగు ఏమి ప్రశ్న ఏంది? తెలుగు ప్రభా ప్రశ్న ఏంటి? అవును అంతే కదా. అలా ఇంకా డౌట్ ఏముంది? కేసీఆర్ కండువాలు కప్పి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాజ్యక్రమం, దాన్ని ఫాలో అవుతాం. తప్పు ఆయనదే కదా. మేము కొత్తగా తీసుకొస్తే మా తప్పనాలి. మీరు వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం. దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది? ఇంకా డౌట్ ఏముంది? కానీ రాజకీయాలు అట్లున్నాయి కార్తీక్. వాడు ఒడిచిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది. ఈడ నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే అంతే. అంటే వాడు గడ్డపారం పెట్టి ఓడోనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఓడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనీకి వస్తే ఉల్టా పొడుచుడే.
రాజకీయాలలో అట్లున్నాయి, పాలిటిక్స్లో అట్లున్నాయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లది అనలే, నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయ నిర్ణయం రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా, అదే రాజకీయం. రాజ్యసభ సభ్యులు విహెచ్ కంగనా రనౌత్ రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణలపై అమర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంకా ఎందుకు స్పందించడం లేదు, చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని, అమిత్ షాకు ఒక రూల్ రాహుల్ గాంధీకి ఒక రూలా ఉంటుందా అని, రాహుల్ గాంధీకి అవమానం జరిగింది, కంగనా రనౌత్ మీద కేసు బుక్ చేయాలని, చర్యలు తీసుకోవాలని, రేపు అమిత్ షా ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లుగా సభ పెడుతున్నాడు, బీజేపీకి ఏం సంబంధం లేకుండా సభ పెడుతున్నారన్నారు. అప్పుడు మీ పార్టీ కూడా పుట్టలేదు కానీ ఇప్పుడేమో ఏదో హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. గదిలో విద్యా కుసుమాలను నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధ్యాయులకు యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా కడప జిల్లా కడప పట్టణంలో కడప జిల్లా స్థాయిలో మున్సిపల్ ఇండోర్ స్టేడియం నందు ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో ఉల్లాసభరితంగా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎం అనురాధ హాజరు కావడం ఉపాధ్యాయులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. డీఈఓ ఉపాధ్యాయులందరినీ ఉత్సాహపరుస్తూ మేడం కూడా క్రీడల్లో భాగస్వాములు కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ క్రీడలకు సంబంధించిన చిత్రమాలికలు ఒక్కొక్కరిగా మీ ముందుకు వస్తున్నాయి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో 2 రోజులు దసరా ఉత్సవ ఎగ్జిబిషన్ జరుపునున్నామని మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో 60కి పైగా స్టోన్ ఏర్పాటు చేశామన్నారు. చేనేత వస్త్రాలతో పాటు ఇంట్లో తయారు చేసిన రుచికరమైన క్వాలిటీ స్నాక్స్ ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉంచామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన దసరా ఎగ్జిబిషన్స్ లో వచ్చిన డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేస్తామన్నారు. ఇక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. వెరైటీ పెట్టారు.
సార్ ఒక ఐటమ్ తీసి చూడండి సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్ పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం. ఏదైతే దాదాపు 60 పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 45 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి, అదే ఓల్డ్ ఏజ్ హోమో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు ఇటువంటి వాటికి పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బట్ నేను చూశాను అక్కడ వాళ్ళైతే. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గత వారం రోజులుగా గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా 24వ వార్డు సైతల్పేటలో స్నేహమిత్ర యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన లక్ష్మీ గణపతి మండపం వద్ద శుక్రవారం రాత్రి కనుల పండుగ దీపోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షక అభిమానులను ఉర్రూతలూగిస్తున్న బుల్లితెర నటి వర్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వార్డు కౌన్సిలర్ జొన్నపల్లి విజయలక్ష్మి, సత్యబాబు దంపతులు వారికి ఘనంగా స్వాగతం పలికి కండువాలు కప్పారు. లక్ష్మీ గణపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి జబర్దస్త్ నటి వర్ష 9 రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం దీపాలంకరణలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్పర్సన్ దుర్గారాణి, కౌన్సిలర్లు నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొప్పిరెడ్డి పద్మావతి ఆకాశ దీపాన్ని వెలిగించి పైకి వదిలారు. గత 27 ఏళ్లుగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో జబర్దస్త్ వర్ష హైదరాబాద్ నుంచి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. విగ్రహదాత పిల్లా తాతారావు ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం రాత్రి ప్రత్యేక అలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోయారు. వైసీపీ రాష్ట్ర నేత రెడ్డి రాధాకృష్ణ, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెంకే గంగాధర్, జేసీఎస్ కన్వీనర్ ఎర్రమాటి వెంకన్న బాబులు స్వామిని దర్శించుకున్నారు. స్నేహమిత్ర యూత్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి లక్కీ డ్రా, స్నేహమిత్ర యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి లక్కీ డ్రా ఏర్పాటు చేసినట్టు కమిటీ నిర్వాహకుడు జొన్నపల్లి సత్యబాబు తెలిపారు. ఈ డ్రాలో 5 బహుమతులు పెట్టామన్నారు. యాక్టివా, ద్విచక్ర వాహనం, ఏసీ, ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, సైకిల్ ను డ్రాలో ఉంచామన్నారు. ఈలోగా టికెట్లు రాయించుకుని డ్రాలో బహుమతులు గెలుపొందగలరని ఆయన కోరుతున్నారు. దయచేసి ఈ వేలం ప్రతి ఒక్కరు స్వామివారి ఆశీర్వాదం మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాయి. స్వామివారి ప్రతి మండపేట బస్
బస్టాండ్ లో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన దీపాలంకరణ వేడుకలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుళ్ల వీర వెంకట సత్యనారాయణ చౌదరి, సతీమణి వేగుళ్ల రేణుక చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారికి స్వాగతం పలికి లక్ష్మీ గణపతి దర్శనం చేయించి పూజలు చేస్తున్నారు. అనంతరం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన దీపాలంకరణ ప్రారంభించారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, నటరాజు, అయ్యప్ప స్వామి, ఓంకారం, స్వస్తిక్, నెమలి, శివుని, శంకుచక్ర నామాలు వంటి చిత్రాలను వివిధ రకాల రంగులతో అందంగా రూపొందించారు. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంచి పూజలు చేశారు. వాటి మధ్యలో ఉంచిన రాధాకృష్ణుల విగ్రహాలకు ఎమ్మెల్యే వేగుళ్ల పూలమాల వేసి నమస్కరించారు. గుల్లా అజయ్ బాబు, డాక్టర్ రాము, ఏఎంసీ మాజీ చైర్మన్ వనజా నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, పిల్లి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొప్పిరెడ్డి పద్మావతి, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెంకే గంగాధర్, చెల్లె వీరబాబు, పాలచెర్ల లీలాకృష్ణులు స్వామివారిని పూజలు నిర్వహించి ప్రసాదాలను స్వీకరించారు. అక్కడకు తీసుకొచ్చిన పుంగనూరు ఆవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు అయినవిల్లి రాజేష్, అయినవిల్లి నరేష్, సాధనాల శివ భగవాన్, పిల్ల విజయ్, బిల్లకుర్తి అంజిబాబు, అయినవిల్లి ఆదినారాయణ, కాయల సతీష్ గౌడ్, కాయల చంద్రశేఖర్, కాయల సాయిబాబు, కాయల రాము, కాయల రమేష్, నున్న అంజిబాబు, రావూరి ప్రసాద్, రేలంగి రమేష్, పిల్ల వీరబాబు, జిఆర్సి మోహన్, అయినవిల్లి మణిలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తర్వాని పేట, పల్లీల వీధి తదితర ప్రాంతాల నుంచి మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో విచ్చేసి దీపోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో భక్తులు కాయల పద్మసుధ, మహాలక్ష్మి, భారతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యులు ఈరోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు మరియు సభ్యులతో సమావేశమై బీసీల కులగణన గురించి మరియు రిజర్వేషన్ల విషయమై సంప్రదింపులు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు తాము గతంలో సేకరించినటువంటి సమాచారాన్ని సమావేశంలో వ్యక్తపరిచి ప్రస్తుతం కమిషన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తరచుగా సమావేశమై పరస్పర చర్చలు జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చైర్మన్ శ్రీ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాలలక్ష్మి గారు పాల్గొనగా పూర్వ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మరియు సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్, జూలూరి గౌరీశంకర్, సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.